గాయ్స్ మీరు డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు ఓకే. బట్ మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోకుంటే మీకు 10, 20 లేదా 50 వ్యూస్ వస్తాయన్నమాట. మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటేనే మీకు 1K, 2K, 3K ఇట్లా వ్యూస్ వస్తాయన్నమాట. సో ప్రాపర్లీ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి? సో మనకి యూట్యూబే ఖుద్ చెప్తుంది. మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోండి. వీడియో డీటెయిల్స్ దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే మనం డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. మొత్తం మనకు యూట్యూబ్ ఖుద్ చెప్తుంది అనమాట. సో దాన్ని ప్రాపర్లీ ఎస్ఈఓలో చేసుకోవాలి. మరి చాలా ఆడియన్స్కి అయితే తెలియదు అనమాట, చాలా క్రియేటర్స్ కూడా తెలియదు అనమాట. సో నాకైతే ఇలా చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు స్పెషల్లీ వీడియో అనమాట. సో ప్రాపర్లీ ఎస్ఈఓలో చేసుకోవాలి, దాంతోపాటు టైటిల్ ఎలా యాడ్ చేయాలి, సో సర్చ్ బార్ ఎలా రావాలి, మొత్తం ఈ వీడియోలో మొత్తం చెప్తాను అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకండి, వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అండ్ మన ఛానల్ మెంబర్షిప్ ఉందండి, జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ మొత్తం ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో నేను పోస్ట్ చేస్తాను అనమాట మీ ఛానల్. అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమైతే అంటే మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే కొన్ని వీడియోస్ అయితే లాక్ ఉంటాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి సో వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, అందులో కొన్ని వీడియోస్ అయితే లాక్ ఉన్నాయి కాబట్టి హెడ్ అండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు అన్లాక్ చేసుకోవాలంటే సో చేసుకోవచ్చు. జస్ట్ 119 రూపీస్ అనమాట. అండ్ ఇంకోటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది, కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు యూట్యూబ్ నుండి. అండ్ మీ ఛానల్ కి గైడ్ చేస్తాం, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, సో ఎలా గ్రో చేసుకోవాలి, మొత్తం టిప్స్ ఇస్తాం. సో మా టీం మొత్తం ఫాలో అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 599 మెంబర్షిప్ తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో వెళ్ళిపోతాం. ఇట్లా యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత సో ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోం. ఎట్లా చేస్తామంటే చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. సో ఇక్కడ నేను అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తాను. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేసి సో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. సో ఏదో ఒక వీడియో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇందులో వీడియో ఉందంటే చూద్దాం. ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ చేస్తుంది చూడండి. సో ఇది షార్టా లాంగ్గా తెలుస్తలేదు, లాంగ్ వీడియో. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ టైటిల్ పెట్టేసుకుంటారు, ఏదో ఒక టైటిల్ పెట్టేసుకుంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, అన్లిస్ట్లో పెట్టుకుంటారు. సో ఇక్కడ మీకు అండ్ ఇక్కడ షోమర్ వస్తుంది కదా. సో ఇవన్నీ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వరు, మొత్తానికి ఎలా చేయాలని మొత్తం చూపిస్తాను. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపించాను. సో దీన్ని తీసేస్తాను అనమాట. ఓకే, సో ఇట్లా మీరు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, దాన్ని నేను ఎస్సేవ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తా అంటే ఇక్కడ క్రోమ్ ఉంది కదా, గూగుల్ ఏదైనా సైట్ ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోతున్నా చూడండి. ఇలా క్రోమ్లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సర్చ్ బార్లో ఏం సెర్చ్ చేస్తారంటే మీ టాపిక్ సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, లేదా వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, లేదా తెలుగులో అయితే సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి, లైక్ ఏదైనా కానీ ఇప్పుడు మీ టైటిల్ ఏది పెట్టుకుంటున్నారో అది మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ నేనేం చేస్తాను అంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ సెర్చ్ చేస్తే ఇలా సెర్చ్ చేస్తే చూడండి మనకు సో ఇక్కడ మనకు కొన్ని కీవర్డ్స్ అయితే ట్యాగ్స్ కానీ కీవర్డ్స్ కానీ రెండు దొరుకుతాయి అనమాట. మీకు చూపిస్తాను. సో అది ఎలా సెర్చ్ చేస్తున్నారు అంటే ఆడియన్స్ చాలా సెర్చ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వీడియోకి నుండి కూడా తీసుకోవచ్చు. సో అది ఫాస్ట్ గ్రో అవుతుంది అంటే గ్రోత్, అది నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ సో ఆడియన్స్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి మీకు లైవ్ చూపిస్తున్నాం. పీపుల్ ఆల్సో ఆస్క్ అంటున్నారు. అంటే ఏం అడుగుతున్నారు అనమాట. పీపుల్ ఆల్సో ఆస్క్ చూడండి, హౌ డూ యూ గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ ఫాస్ట్, ఇది ఒకటి వచ్చేసింది. హౌ డు ఐ గెట్ 100 సబ్స్క్రైబర్స్ ఏ డే అంట, ఇది కూడా వచ్చేసింది. ఇంకొకటి ఏమొచ్చేసింది, హౌ టు అగైన్ 10,000 సబ్స్క్రైబర్స్ అని ఒకటి వచ్చేసింది. ఇంకొకటి ఏమొచ్చేసింది అంటే హూ ఈజ్ వరల్డ్ నంబర్ 1 యూట్యూబ్, ఇది ఒకటి వచ్చేసింది. ఈ కీవర్డ్స్ మాత్రం ఎన్ని ఉన్నాయంటే చూడండి guys, ఇక్కడ 1 2 3 4 ఈ 4 మీరు ఏం చేస్తారంటే సో మీ టాపిక్ ఇదైతే మీరు సబ్స్క్రైబర్స్ పైన వీడియో చేస్తే సో ఇవి తీసుకోవాలన్నమాట. 1 2 3 4 ఈ 4 మనకు చాలా ఉపయోగపడతాయి అనమాట. చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఏం చేస్తాను అంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్క్రీన్ షాట్ తీసుకొని నేను మళ్ళీ చెప్తాను ఇంకేం చేయాలనేది. సో ఇక్కడ మీకు ఇంకేం కనిపిస్తుంది అంటే పైన ఇంకేమైనా చూద్దామంటే ఉన్నాయంటే చూడండి. ఇక్కడ పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ అంటుంది చూడండి. ఇది కూడా చూడండి, డిఫరెంట్ సర్చ్ చేస్తుంది చూడండి. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ ఫర్ ఫ్రీ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి 1000 ఫ్రీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టార్ట్లో వచ్చింది. సో ఇవన్నీ వచ్చినాయి అనమాట. మొత్తం చదివితే వీడియోలు ఎంత అవుతాయి కాబట్టి సో ఇవన్నీ తీసుకోండి. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది చూడండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే guys ఇక్కడ అండ్ ఇంకేమైనా ఉన్నాయంటే చూద్దాం. ఇంకేం లేవుగా. సో ఇప్పుడు సింపుల్ బ్యాక్ వచ్చేయండి. దీన్ని నేను వేస్తా అంటే సో నేను స్క్రీన్ క్యాచ్ తీసుకుంటా చూడండి కాపీ టెక్స్ట్ అని స్క్రీన్ గా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్ లేకుండా ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ గ్యాలరీ ఉంది కదా ఆప్షన్, ఇక్కడ రైట్ సైడ్ లో దీన్ని ఒకేస్తాను. సో ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో దాన్ని 1 by 1 తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత డన్ చేసేయండి. అండ్ ఇప్పుడు చూడండి guys ఇక్కడ సో ఇప్పుడు మనకు ఈ 3 4 కావాలి కదా, 4 మీరు నెమ్మదిగా ఇట్లా తీసుకోండి అనమాట. 4 ఓకే. సో ఇప్పుడు మనం కాపీ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఓకే చేసేయండి. ఇక్కడ ఓకే చేసిస్తే సో 1 సెకండ్లో అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూడండి
చూడండి వచ్చేసిందా. దీన్ని లాగి బట్టి సెలెక్ట్ ఆల్ చేయండి. 1 సెకండ్ సెలెక్ట్ ఆల్ చేయండి. కాపీ చేసుకోండి. ఒక నోట్ ప్యాడ్లో వెళ్ళిపోండి. ఇలా నోట్ ప్యాడ్లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇట్లా పేస్ట్ చేసిస్తే సో అది ఒకటి అయిపోయిందా. అండ్ ఇంకొకటి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేస్తాను అనమాట. దీన్ని తీసేస్తా. అండ్ సేమ్ గ్యాలరీకి వెళ్ళిపోండి. అండ్ సెకండ్ వన్ కూడా సో ఇప్పుడు సెకండ్ వన్ ఇది అనమాట. అండ్ డన్ చేసేస్తా. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నుండి కదా అండ్ ఇక్కడ నుండి ఓకే. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఓకే చేసేయండి. చూడండి ఇలా వచ్చినాయి. దీన్ని ఇట్లా లాగి బట్టి సేమ్ సెలెక్ట్ ఆల్ చేసేసి అండ్ ఇక్కడ కాపీ ఉంది కదా కాపీ చేసేసుకోండి. సింప్లీ దీని పని అయిపోయింది ఇక. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఇందులోంచి టైటిల్ పెట్టుకుంటే టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ 1 సెకండ్ ఇలా వచ్చేసిందా. చూడండి ఇప్పుడు దీన్ని దగ్గర చేసుకోండి. అండ్ ఇంకేమన్నా కామ ఉన్నాయి చూడండి. ఈ కామ తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సారీ క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నీ తీసేయండి. అండ్ ఇది ఒక క్వశ్చన్ మార్కు అండ్ ఇది ఒక క్వశ్చన్ మార్కు అండ్ ఇది ఒక క్వశ్చన్ మార్కు. సో ఇవన్నీ క్వశ్చన్ మార్కులు తీసేయండి అనమాట. కామా ఉంటే కూడా కామా తీసేయండి, లేదా ఫుల్ స్టాప్ ఉంటే కూడా ఫుల్ స్టాప్ తీసేయండి. మొత్తం తీసిన తర్వాత కాసి ఇక్కడ సింప్లీ ఇట్లా లాగి బట్టి అండ్ మొత్తం లాగి బట్టి సెలెక్ట్ ఆల్ చేయండి. సెలెక్ట్ ఆల్ చేసేసి అండ్ ఇప్పుడు కాపీ చేసుకోండి. ఓకే. సింప్లీ కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ ఇప్పుడు వైటిస్ట్లో వెళ్ళిపోండి. సో ఇలా వైటిస్ట్లో వచ్చిన తర్వాత ఏ వీడియోకి ఎస్ఈఓ చేసుకోవాలంటున్నారు, లేదా వీడియో అప్లోడ్ చేయకముందు కూడా మీరు చేయొచ్చు అనమాట. మీరు ఇందాక ఫస్ట్లో చూపించాను కదా. సో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తాను. ఏదో ఒక వీడియోకి చూపిస్తాను. నేను ఒక సబ్స్క్రైబర్స్ ఏదైనా వీడియో చేస్తే దానికి నేను కూడా ఎస్ఈఓ చేసుకునేలాగా అయిపోతాను అనమాట. అండ్ ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోతాను. సో కంటెంట్లో వచ్చిన తర్వాత ఏదైనా సబ్స్క్రైబర్స్ వీడియో చేసినా అంటే చూద్దాం. ఇక్కడ చూస్తాను ఇందులో ఏదైనా సబ్స్క్రైబర్స్ వీడియో ఏది కూడా ఉందంటే ఇక్కడ ఉంది చూడండి. 1 minute 1K సబ్స్క్రిప్షన్ కదా. దీనికి నేను ప్రాపర్గా ఎస్ఈఓ చేసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోతాను. అంటే నేను కూడా సబ్స్క్రైబర్స్ వీడియో చేసిన కాబట్టి నాకు అది అవసరం పడుతుంది కాబట్టి నేను షోమర్ ఓకే చేసేస్తాను. ఇప్పుడు చూడండి డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతాను. డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయిన తర్వాత నేను మొత్తానికి ఏమీ యాడ్ చేయలేదు. సో కింద నేను ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఇవి చాలా ఉపయోగపడతాయి గాయస్. చూడండి సో ఇవి ఎట్లా దూరం వచ్చినాయి కదా దగ్గర వేసుకోండి. సో ఎందుకోసం అంటే అవి వర్క్ చేయి మళ్ళీ వర్క్ చేయకుండా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే. సో ఇలా అంతా దగ్గర వేసుకోండి మొత్తానికి. సో ఇలా వన్స్ దగ్గర వేసుకున్నారనుకోండి అది మనకు వర్క్ అవుతాయి. అండ్ ఇప్పుడు యువర్ క్వెరీస్ అని రెడీ అండి. చూడండి ఇక్కడ యువర్ క్వెరీస్ అని రెడీ చేసిన 2 చుక్కలు ఇచ్చేయండి ఇట్లా. సో అయిపోయిందా. ఇప్పుడు ఏం చేస్తానంటే సింప్లీ నేనేం చేస్తానంటే నా ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేస్తాను. ఎందుకోసం కంప్లీట్లీ మీ ఛానల్ నేమ్ ఒకటి ఇవ్వండి. సో ఇవ్వకపోయారు. నేను చేస్తానంటే శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ కదా ఈ ఛానల్ నేము. అండ్ పిచ్చేసిన కదండి. సింప్లీ బ్యాక్ వస్తాను. సో ప్రాపర్లీ ఎస్ఈఓ. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి 1 minute 1K సబ్స్క్రైబర్స్ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ పెట్టినా కదా. దీన్ని నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయిన తర్వాత ఇందులో నుంచి ఏదో ఒక టైటిల్ సెర్చ్ అంటే తీసుకుంటాను అనమాట. హౌ డు యూ గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ ఉంది కదా. దీన్ని నేను ఫస్ట్ కాపీ చేసుకుంటాను. అంటే ఒకటే అనమాట. సింగిల్ టైటిల్ కోసం తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కాపీ సింపుల్ బ్యాక్ వస్తాను. ఈ టైటిల్ తీసేస్తాను అనమాట. ఇది శ్రీనివాస్ అఫీషియల్ ఇక్కడ నుండి తీసేస్తా. అండ్ 1 సెకండ్ ఎంత తీసేస్తున్నా చూడండి. అండ్ కొద్దిగా కిందికి వస్తా. కొద్దిగా దూరం చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను టైటిల్ అనమాట. ఓకే. అయ్యో సారీ. చూడండి ఇక్కడ నేను టైటిల్ ఏం పేస్ట్ చేసిన చూడండి. హౌ డు యూ గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ ఫాస్ట్ అని పేస్ట్ చేసిన. అండ్ కొద్దిగా ఇక్కడ గ్యాప్ అయింది కాబట్టి కొద్దిగా దగ్గర వేసిన అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం కొద్దిగా ఇక్కడ కూడా గ్యాప్ అయింది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సో ఇప్పుడు దీనికి దగ్గర వేసుకో. ఓకే. సో ఇప్పుడు నేను అండ్ ఇక్కడ ఒక గుర్తు ఇవ్వాలంటే గుర్తు ఇచ్చుకోవచ్చు. అంటే ఏదైనా ఇమోజీ ఇవ్వాలంటే ఇమోజీ ఇవ్వచ్చు అనమాట. ఓకే. సింపుల్ ఇట్లా ఇచ్చిన తర్వాత ప్రాపర్లీ ఎస్ఈఓ అయిపోయినలాగా అనమాట. సో ఇక్కడ మీకు ఇంకేముంది అంటే ఈ టైటిల్ కాపీ చేసుకున్నాం కదా. సో టైటిల్ ఇందాక డిస్క్రిప్షన్లో కాపీ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు ఇంకా షోమర్ ఉందా. ఇక్కడ చూడండి అట్రిబ్యూషన్ ఉంది కదా. దీన్ని ఓకే వేసేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ గాయస్ ఇక్కడ చూడండి ట్యాగ్స్ ఉంది చూడండి. ఈ ట్యాగ్స్లో ఓకే వేసేసి సో ఇక్కడ పేస్ట్ చేసేయండి ఒకటి. సో ఒకటి ఎంటర్ వేసేయండి. అదొకటి ఇది అయిపోతాయి అన్నమాట. ట్యాగ్ అయిపోతాయి అన్నమాట. సో ఒకటే ఇచ్చేసేయండి. మనం టైటిల్ ఏది ఇచ్చినామో అది ఇచ్చేయండి. సింపుల్ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన దాన్ని కూడా చేయొచ్చు, లేదా వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో టైటిల్ ఏదైతే పెడుతున్నామో అది కూడా ట్యాగ్స్లో యాడ్ చేయాలి అండ్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయాలన్నమాట. ఇందాక చెప్పాను కదా క్రోమ్లో వెళ్ళిన తర్వాత తీసుకొని మనం స్క్రీన్ షాట్ తీసుకొని అలా సేమ్ ఎస్టీ చేయాలి. సో ఇప్పుడు మీ కళ్ళ ముందర సేవ్ చేస్తున్నా. జస్ట్ నేను ఇంకోసారి నేను దానికి అన్లిస్ట్లో పెట్టేసి మళ్ళీ పెన్సిల్ కొడుతూ వెళ్ళిపోతున్నాను. ఇలా పబ్లిక్ ఉంది కదా అన్లిస్ట్లో పెట్టి కొద్దిగా సేవ్ చేస్తాను. సో అన్లిస్ట్లో ఎందుకు పెడుతున్నా అంటే కొద్దిగా మనకు రీఫ్రెష్ అవుతుంది. ఇది చాలా డేస్ వీడియో అనమాట. ఇక్కడ చూడండి నేను ఇది 5th December వీడియో పబ్లిక్ చేసిన వీడియో అనమాట. సో ఇది ఇప్పుడు మనకు ఫిబ్రవరి డేట్ ఎంత అండి ఈరోజు 9 ఇవ్వాలి. డేట్ వచ్చేసి 9 అనమాట. సో ఈరోజు నేను దీన్ని ప్రాపర్లీ ఎస్ఈఓ చేస్తున్నాను అనమాట. సో దీనికి మళ్ళీ ర్యాంక్ చేయొచ్చు అనమాట. వీడియో ఎవరైనా సర్చ్ బార్లో సెర్చ్ చేస్తే ఈ వీడియో వెళ్ళింది అనుకోండి, మళ్ళీ దాన్ని క్లిక్ చేసి చూసిండ్రు అనుకోండి వీడియో బూమ్ అయిపోతుంది అనమాట. సో అట్లా మనకు సర్చ్ బార్లో వెళ్ళాలి. సర్చ్ బార్లో వెళ్తేనే ఎవరైనా చూసి దాన్ని క్లిక్ చేస్తే మన వీడియో ఇంకా మళ్ళీ బూస్ట్ అవుతుంది అనమాట.
బూమ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఏం చేస్తాను అంటే కొద్దిగా రీఫ్రెష్ చేస్తాను. దీన్ని ఫస్ట్ రీఫ్రెష్ చేసి అండ్ ఇట్లా రీఫ్రెష్ చేసిన తర్వాతనే దానికి మళ్ళీ పబ్లిక్ చేయండి అనమాట. ఏ వీడియో అనమాట చూడండి ఇక్కడ, అండ్ ఇదే వీడియో అనమాట. దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత అన్లిస్ట్ ఉంది కదా, దీన్ని పబ్లిక్ చేసేసి సేమ్ ఇక్కడ సేవ్ చేస్తాను అనమాట. సింప్లీ ఇలా మీరు హోల్డేస్ వీడియోస్ కూడా చేయొచ్చు, లేదా మీరు వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో దాన్ని ప్రాపర్లీ ఎస్సేవ్ చేసి ఇలా వదిలేయండి. సో టైటిల్ కిరాక్ పెట్టుకోండి. సో మనం ఏదైతే సెర్చ్ చేసినామో మీరు తెలుగులోనే సెర్చ్ చేయొచ్చు అండ్ క్రోమ్లో, అండ్ ఇంగ్లీష్లోనే కూడా సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మనకు కొన్ని కీవర్డ్స్ వస్తున్నాయి కదా, ట్యాగ్స్ కానీ కీవర్డ్స్ కానీ వస్తున్నాయి కదా, అవి కీవర్డ్స్ తీసుకొని డిస్క్రిప్షన్లో పెట్టి అందులో నుంచి టైటిల్ తీసుకొని అండ్ ఆ టైటిల్ పక్కన సో మన ఛానల్ నేమ్ ఒకటి యాడ్ చేసేయండి. సో అప్పుడు మీకు సర్చ్ బార్లో వెళ్తుంది, అప్పుడు మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయని నేనైతే చెప్తాను. సో ఇది ఈరోజు ప్రాపర్లీ ఎస్సేవ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకోవాలంటే నెక్స్ట్ వేరే చాలా ఉన్నాయి అండ్ ఇంకా మిగతా వీడియోస్ అయితే వస్తాయి కంప్లీట్లీ. సో ఎలా చేసుకోవాలనేది మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో మన వీడియోస్ కోసం అయితే వెయిటింగ్లో ఉండండి. సో తప్పకుండా ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూస్తే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో అయితే వస్తుంది కాబట్టి సో వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.